ఇంట్లో అయితే కేవలం స్త్రీ సంతానమే ఉంది అయితే అంటే దానికి కారణం ఏంటో తెలుసా? వాడు గురు శాపానికి గురి అయ్యాడని గుర్తుపెట్టుకోండి. గురువు శాపానికి లేదా స్త్రీ శాపానికి లేదా శివనింద చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. అందువల్లే వాడికి పుత్ర సంతానము కలగదు లేదా నిస్సంతుడవుతాడు. అంటే సంతానమే కలగదు. దానికి వేరే వేరే కాంబినేషన్స్ ఉంటాయి జాతకంలో. వ్యక్తిగత జాతకాలు కూడా చూడాల్సి ఉంటుంది. చూడకుండా చెప్పలేము. కానీ ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్స్ లో ఆలోచిస్తే అంటే ఒక విస్తారంగా చూసినట్టయితే గురువు యొక్క శాపం గురైంది అని గుర్తుపెట్టుకోండి. ఆ ఇంట్లో కొన్ని విషయాలు ఉండవు. అంటే విద్య సరిగా ఉండకపోవడము, సంతానం సరిగా ఉండకపోవడము, అదేవిధంగా వంశం వృద్ధి చెందకుండా ఆకస్మిక మరణాలు సంభవిస్తూ ఉండడము, ఇవన్నీ కూడా సంభవిస్తుంటాయి గురుబలం లేకపోవడం వల్ల. గురువు బలం పెరగడానికి ముఖ్యంగా మనిషి చేయాల్సినటువంటి పని ఏమిటంటే గురువు ఆరాధన చేయాల్సి ఉంటుంది. ఈ కలియుగంలో గురువు ఆరాధన నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. తల్లి అనే భావన మనకు చంద్రుడు కారకుడైతే తండ్రిని గురువులాగా భావించేటువంటి ఆ తత్వానికి గురువు అధిపతిగా ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రుల సేవ మొట్టమొదటి కర్తవ్యము. మొట్టమొదటిగా ప్రతి ఒక్క మనిషి, మగవాడైనా స్త్రీ అయినా చేయాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పని తల్లిదండ్రుల సేవ. అది కాకుండా ఇంకేం చేయొచ్చు? గురువు ఆరాధన చేయాలి. గురువు అంటే వాళ్ళు మంత్రదీక్ష ఇచ్చిన గురువు కానివ్వండి, లేదా బతకడానికి దారి చూపెట్టేటువంటి గురువు కానివ్వండి, వీళ్ళకి మనము సేవ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది కాకుండా వృద్ధుల సేవ చేయాల్సి ఉంటుంది. అంటే అనాథ శరణాలకు వెళ్ళడము. ఇప్పుడు పుట్టినరోజులు అవి అవుతుంటాయి, మనం కేకులు అవి కోస్తూ ఉంటాము, పార్టీలు చేసుకుంటాము. చాలా అంటే మనకు కొన్ని గంటల కోసం, అంటే వాడు పుట్టినరోజు సాయంత్రం 7 గంటలకు పెట్టుకున్నాడు అనుకోండి, ఆ రోజు సాయంకాలం 5:30కు ప్రారంభమైనటువంటి బర్త్డే పార్టీ రాత్రి 11 వరకు ఉంటుంది. మ్యాజిషియన్స్ పిలుస్తాము, తర్వాత ఆనందంగా బఫెట్ భోజనం ఏర్పాటు చేస్తాము, రకరకాల అవి చేస్తుంటాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనకు వచ్చే వాళ్ళు లిమిటెడ్, ఒక 50 మంది తింటారు. బఫెట్ చాలా వృధా కూడా చేస్తుంటారు అన్నాన్ని. అన్నం నంద్యాత్ అన్నం నా దూష్యాత్ కదా, అయినా కూడా అన్నము వృధా చేస్తారు. మరి ఒకసారి ఆలోచిద్దాం మనం. ఇప్పుడు 1,00,000 రూపాయలు బఫెట్కు పెట్టే బదులు ఈ 1,00,000 రూపాయలు ఒక అనాథ శరణాలయంలో ఇచ్చినట్టయితే లేదా భోజనం ఏర్పాటు చేసినట్టయితే కనీసం ఒక నెల రోజులు తింటారండి. వృద్ధులు లేదా చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక నెల రోజులు భోజనం చేయగలుగుతారు. అంటే మీరు బర్త్డే పార్టీస్ చేసుకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ ఇంత వృధా చేసే బదులు ఇంతమందికి భోజనం పెట్టచ్చు. 50 మందికి భోజనం పెట్టి బఫెట్లో 50 మందికి భోజనం పెట్టే బదులు 100 మంది భోజనం చేస్తారండి. 100 మంది ఫర్ ఎవర్ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. మీ బర్త్డే చివరి వరకు గుర్తుపెట్టుకుంటారు. ఇది గురు సేవ అవుతుంది. ముఖ్యంగా అంటే గురు బోధ ఏం చెప్తుందంటే 10 మందికి అన్నార్థులకు సేవ చేయమని. సాయిబాబా కూడా అదే చెప్తాడు కదా, అన్నార్థులకు సేవ చేయమని, 10 మందికి భోజనం పెట్టమని. కడుపు నింపకుండా, అంటే మనం మనిషే పుట్టాం కదండి. కాబట్టి